ఇప్పుడు సృష్టి గురించి ఇప్పుడు సృష్టి అంతా దేని మీద ఆధారపడింది? సంగీతం మీద ఆధారపడింది అనే ఒక ఈ రాస నిభాలో తెలుసుకున్నాం. అవునా? సంగీతంలో కావలసినవి ఏమిటి? ముఖ్యమైనవి. అవి లేకపోతే మనం ఏది కూడా సంగీతం జోలికే వెళ్ళకూడదు. సరిగమ పదనిస అనే దానికి అది ఎలా, అందుకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినా కూడా ఏది ఇప్పుడు వీణ ఉంది, వీణకి ఎక్కడ సా రి గ మ ప ద ని స ఉంటుందో అవన్నీ మనకి పరిజ్ఞానం లేకపోతే సంగీతాన్ని సృష్టించలేకపోతే మరి అమ్మవారు ఇంత బిందువు నుంచి ఈ సృష్టి వరకు ఆ తల్లి ఎంత రాగయుక్తంగా లయాబద్ధకంగా అమ్మ సృష్టి చేసింది. అందుకే ఆవిడ పక్కన మహాసరస్వతి అమ్మవారు ఉంటుంది ఎప్పుడు. ఆవిడే మహాసరస్వతి. అందుకే ఆవిడకి నృత్య, తాళము ఇటువంటివి చాలా ఇష్టం. అంటే ఏంటంటే నువ్వు కూడా చక్కగా అందుకే ఆవిడకి ఆమె మణిద్వీపంలో ఎప్పుడు కూడా వాళ్ళు ఆవిడ ఏదో మనం పూర్వం రాజులు నృత్యాన్ని ఎంజాయ్ చేశారని కాదు. అక్కడ ఏంటంటే అమ్మవారి 1000 నామాలు నృత్యంలో చూపిస్తున్నారు. అది కూడా ఒక రాసలీల అని అర్థం చేసుకోండి. అర్థమైందా? శ్రీ విద్యలో అమ్మవారి యొక్క ఆ సభా మంటపంలో ఎంతో పుణ్యం చేసుకున్న అమ్మవారి యొక్క అంశదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేస్తున్న ప్రదర్శన ఏదైతే ఉంటుందో అమ్మవారి సమక్షంలో అదంతా కూడా ఈ 1000 నామాల యొక్క రాస, 1000 నామాల యొక్క నామములు కావు, దాని రసము, దాన్ని ప్రదర్శన చేస్తున్నారు అమ్మవారు ముందు. అక్కడ వసున్యాది వాగ్దేవతలందరూ కూడా అమ్మవారిని శ్రీమాత శ్రీ మహారాజి అని వారు అలా గానం చేస్తుంటే ఇక్కడ నృత్య ప్రదర్శన కూడా జరుగుతోంది. శ్రీమాత అంటే ఏంటో అనేది నృత్యంలో సంగీతంగా లయగా చూపిస్తున్నారు. అది అసలైన రాసలీల. అది కూడా శివశక్తులు ఎక్కడి నుంచి అయితే ఈ రాసలీల మొదలైందో అక్కడ రాసలీల జరిగింది. దాని ప్రతిఫలనమే ఈ యొక్క బృందావనంలో శ్రీకృష్ణుడు రాధతో చేసిన రాసలీల. అర్థమైందా? మానవులు మన కోసం ఆ శ్రీకృష్ణుడు ఆ రాసలీల ఆ బృందావనంలో చూపించాడు. సృష్టి యొక్క కథ అంతా కూడా ఆయన యొక్క లీలా విన్యాసము, అదంతా రాసలీల లీలగా చూపించాడు, నృత్య రూపంలో చూపించాడు. అంతేగాని ఈ దాడియాలు తీసుకుని కర్రలు కొట్టుకుంటూ ఆయన చుట్టూ తిరగవలసి, దానికి ఒక అర్థం ఉండాలి. శ్రీ విద్యాంతర్గమైన అర్థం ఉంటుంది. ప్రతి భంగిమకి కూడా శ్రీమాత అన్నప్పుడు ఆ భంగిమాలలో మీకు ఆ శ్రీమాత అనేది అనుభూతి చేయిస్తున్నాడు కృష్ణుడు. 1000 నామాలు అనుభూతి చేసి చివరికి లలితాంబికాయై నమః అని వీళ్ళందరినీ తనలో కలుపుకున్నాడు. అర్థమైందా? అది ఆయన గొప్పతనం. అంటే 1000 నామాలకి నేనే, ఈ సర్వ సృష్టికి నేనే జగద్ధాత్రి లేదా జగన్నాథుణ్ణి అని చూపించాడు. అది రాసలీల అంటే. అర్థమైందా? ఒక రకంగా మనకి అది కామలీలగా కనిపిస్తున్నా అది ఆ కామం అనేది కూడా కరెక్టే. ఎక్కడ అది రసరాక కామశూన్యక. కామశూన్యక అంటే ఏంటంటే ఖడ్గమాలలో అది చూపించాడు. శివుడు ఎలా సంకల్పం చేశాడో ఆ సంకల్పాన్ని అమ్మవారు శూన్యకం ఎలా చేసింది అని అది అలా అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడి దగ్గర కూర్చున్నాము అంటే మన పూర్వజన్మ సుకృతం ఉండాలి. అదే కృష్ణం వందే జగద్గురువు అన్నారు. జగత్తుకే గురువు ఆయన. ఇప్పుడు చెప్తా చూడండి శ్రీకృష్ణుడి తత్వం ఏంటో. ఈ రాసలీల బృందావనం వాళ్ళిద్దరూ రాధాకృష్ణుడు శివ పార్వతులు అన్నమాట. ఈ కృష్ణుడు ఎలా వస్తాడో చెప్తాను చూడండి. కృష్ణ తత్వం
కృష్ణుడికి ప్రత్యేక ఉనికి లేదు. ఆయన రాధమ్మ వారి యొక్క సంకల్పంలో నుంచే బయటకు వస్తాడు. ఇప్పుడు ఆయన తలుచుకుందనుకో, ఆవిడ సంకల్పం నుంచే బయటకు వస్తాడు. అది శివశక్తికి సంబంధించి. అందుకే వారి జగద్విదితము అంటారు. ఈమె కృష్ణ అని అందనుకో, చక్కని ఆమె సంకల్పంలో నుంచే బయటకు వస్తాడు, నాదంగా బయటకు వస్తాడు. అర్థమైందా? సో అలా ఏమిటంటే, వీరు పిలిస్తే వారు పలకటం, వాడు పిలిస్తే వీరు పలకటం అనేది ఉండదు. అంత దగ్గరగా ఉంటాడు. ఇది శివశక్తికి సంబంధించి. ఈశ్వరుడికి సంకల్పం ఇలా కోరి కల్పించారు, ఆయనకి రాలేదుగా. ఆ రాధ అమ్మవారిగా చేయించింది. అలా మళ్ళీ ఏమంది, నువ్వు ఈశ్వరుడివి, నువ్వు శక్తివంతుడివి, నీకు శాంగుల్య సంపత్తి ఉంది, నువ్వు రాసలీల చెయ్యాలి అనిపిస్తే కదా సృష్టి వచ్చింది. అలానే అదే కృష్ణుడు ఇక్కడ బృందావనంలో చూపించాడు, నేను రాధా ఒకటే అని. శివశక్తి స్వరూపాలం మేము. మాకంటూ ప్రత్యేకంగా మాకు జన్మలు, మీరు అనుకునే మానవులు సహజంగా ఇంటి కృష్ణుడు అవతార పురుషుడు అంటారు. అవతార పురుషుడు కాదు ఆయన. బిందువు నుంచి కింద వరకు సృష్టి చేసుకుంటూ కింద భూమి మీదకి వచ్చాడు. కృష్ణతత్వం అంటే అది అమ్మవారి తత్వం. అవునా? నేను ఎక్కడ లేని చెప్పు అన్నాడు. నేను అవతార పురుషుడు ఏంటి? నేను వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతా, అప్పుడు చెప్పండి ఎవరు అవతార పురుషుడు? లయంలో ఎవరుంటారు? తన్మయత్వంలో ఎవరిలో కలుస్తారు? నాలోనే. అందుకే రాధకి కృష్ణుడికి ప్రత్యేకమైన అనుభూతులు, ప్రత్యేకమైన ఆనందాలు ఉండవు. ఆవిడ ఆనందం నుంచి పుట్టినవాడే కృష్ణుడు, ఆవిడ ఊహల నుంచి పుట్టినవాడే కృష్ణుడు. అది దృష్టిలో పెట్టుకుని కృష్ణుడికి చెప్తుంటాడు, ఎక్కడ దూరంగా ఉన్నావు. అవతారం చాలించేసేటప్పుడు తన దగ్గర ఎప్పుడు ధరించిన ఆ వేణువు బహుమానంగా ఇస్తాడు. నేను వచ్చుకో, నాకు వచ్చున్నాడు, ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు. ఈ వస్తువులు చూపిస్తున్నాను బంధువు అని చెప్తుంది. అలా తెలుసా? అదే పద్ధతి. నా యొక్క జీవితం అంటే నా యొక్క ఈ రాధ అనేది ఏదైతే ఉందో, ఈ పర్వములన్నీ కూడా అంటే నిండి ఉన్నావు. శ్రీచక్రం అంతా పర్వములతో ఉంటుంది. అవునా? మరిద్దరం కలిసి ఉన్నావు. అర్థమైందా? నేను నిన్ను పిలవటం అవసరం లేదు, నువ్వు నన్ను పిలవటం అవసరం లేదు. మరిద్దరం ఒకటేసారి వచ్చాము, ఒకటేసారి మళ్ళీ ఒకటిగానే ఉంటాము అని చెప్పడానికి ఇదంతా శ్రీ విద్య. ప్రళయంలో ఎవరు అంటారు, ప్రళయంలో ఎవరికి ఎవరు సాక్షి? అర్థమైందా? అదంతా కూడా ఆయన రాసలీలా చూపించారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు బంధము దైవీకృతమైనది, మానవకృతమైనది కాదు. ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు? ఎందుకు ఆమెను అలా ఆరాధిస్తూ ఉండిపోయింది అంటే వాళ్ళు అన్నిటికీ అతీతుడు అని మీరు అర్థం చేసుకోవాలి. వారు శ్రీచక్ర స్వరూపుడు. వారిద్దరు ఎక్కడున్నారు? వాళ్ళు ఉన్నంత వరకు ఈ సృష్టి ఉంటుంది. అదే రాధాకృష్ణ యొక్క గొప్పతనం. రూపంగా లేకపోవచ్చు. అర్థమైందా? ఈ శ్రీచక్రం అంతా నిలబడి ఉన్నది అంటే అది రాధాకృష్ణుడి యొక్క శక్తి. వారిద్దరూ ఉన్నారు కాబట్టి వారి నాథం ఎప్పుడు ఉంది. ఇదంతా బృందావనం వాళ్ళకి తెలుసా. వారు ఇక్కడే ఉన్నారని కాదు, భూమి మీద నువ్వు చూపించే బృందావనంలో ఉన్నారని కాదు. ఈ మొత్తం సృష్టి అంతా కూడా వారిద్దరూ నిండి ఉన్నారు. ఇదే రాధాకృష్ణుడి యొక్క బంధం అమ్మా. ఈ శ్రీచక్రం అంతా కూడా వారిద్దరి యొక్క స్వరూపము. ఇందులో ఎక్కడ చూపిస్తావు రాధని, ఎక్కడ కృష్ణుని చూపిస్తావు చెప్పు? శ్రీచక్రంలో శివుడిని ఎక్కడ చూపిస్తావు, అమ్మవారిని ఎక్కడ చూపిస్తావు? శ్రీచక్రం అంతా ఒకటిగా ఉంది కదా స్వామి అని అక్కడ అంటున్నావు కదా, అదే మేము. అర్థమైందా? అదంతా కూడా ఆయన రాసలీలలు
నెమ్మది నెమ్మదిగా వీళ్ళందరికీ అనుభూతి చేయించాడు. అందుకే అన్నన్ని రోజులు వాళ్ళు సాయంత్రం ఒక సమయంలో వాళ్ళందరినీ వాళ్ళందరూ గోపికలందరూ ఆ బృందావనంలో ఆయన చుట్టూ చేరి ఆ రాసలీల చేశారు. అంటే అంత గొప్ప బ్రహ్మకే బ్రహ్మ విద్యని వారు శ్రీకృష్ణ పరమాత్మ వీరందరికీ ఈ రాధాకృష్ణుడు వీళ్ళిద్దరు వీరందరికీ కూడా అనుభూతి చేయించారు. అర్థమైందా? ఎంత పుణ్యాత్ములు వాళ్ళు. ఇంకా నో క్రియాయోగ. నువ్వు ఈ జ్ఞానము యోగము అంటున్నావే, వాళ్ళందరినీ కూడా ఆనంద స్వరూపులు ఆనంద ఘనులని చేశారు వాళ్ళు. వారికి ఇంకా యోగమును ధ్యానము ఎందుకమ్మా? వాళ్ళు అలా వెళ్ళిపోతారంటే ఆనందంగా. అలా వాళ్ళు ఆ వెళ్ళలో రాస చేశారు. అంటే ఏంటంటే సృష్టికి సంబంధించి బ్రహ్మకే బ్రహ్మ విద్య అనే అనుభూతి. అందుకే బృందావనము అన్నప్పుడు రాసలీల అన్నప్పుడు 9 రసాలు నవావరణాల యొక్క రసము. నువ్వు నేను రాధాకృష్ణ అనుకుంటారు ఇద్దరు. నేను సంకల్పము, నువ్వు కారణము అని. ఇది మనం తెలుసుకున్నాం. మనం బృందావనానికి వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళిద్దరూ మళ్ళీ ఆ పై లోకంలో గోలోకంలో వెళ్ళిపోతారు. అర్థమైందమ్మా? అదంతా చూపిస్తాడు ఆయన. వీళ్ళందరూ ఈయన చుట్టూ ఉన్న ఈ గోపికలందరూ కూడా ఆ గోలోకంలో వాసులే. భూమి మీదకి వచ్చారు కారణం. అలానే మళ్ళీ ఆ గోలోకంలోనే తీసుకెళ్ళిపోతాడు వీళ్ళందరినీ. ఎవరిని ఉంచాడు ఆయన. అర్థమైందా అమ్మా? అదే రహస్యం. ఈ గోపికలు ఆడవాళ్ళు వీళ్ళందరూ. ఆడాలి కాదు, గోపికలంతా. మగవాళ్ళు కూడా గోపికలే. అలా కృష్ణ చైతన్య మహాప్రభువులు గోపికలా ఏడ్చాడు ఆడపిల్లల. మగవాడికి కూడా ఉంటుంది. కృష్ణుడిని విడిచి ఉండలేరు. నేను భార్య అయిపోతే బాగుండు కృష్ణుడికి అని అనుకుని అలా కూడా ఆరాధించిన వాళ్ళు ఉన్నారు భక్తులు. అక్కడ ఆడ మగ అని కాదు. అక్కడ ఆ దృష్టికి అదే పరాదృష్టి, పరాత్పర దృష్టి అంటారు. అందుకే ఆవిడ పరాత్పర తళాహం శ్రీచక్ర సంచారిణి అంటే నేను రాధ శక్తిగా, రాధాకృష్ణుల యొక్క శక్తిగా ఈ శ్రీచక్రం అంతా నిండి ఉన్నాము. ఇది తెలుసుకునేవాడే రస అని అనుభూతి చెందుతాడు. ఈ శ్రీవిద్యని అనుభూతి చేసుకోవటం అంటే అదనమాట. కృష్ణుడి తత్వము రాసతత్వము తెలుసుకోవాలి అంటే వారిద్దరూ కూడా రెండుగా నీ దృష్టిలో ఉండకూడదు. అందుకే కృష్ణుడు రాధలో కలిగి ఉంటాడు. ఆవిడ తలుచుకుంటే ఇది గరీభవిస్తుంది, బయటకు పిలుస్తుంది. ఇప్పుడు సంకల్పం చెయ్యి నువ్వు, ఇప్పుడు వేణుగానం వినిపించు అంటే సృష్టి చెయ్యి. ఆవిడ కారణం ఆయనకి. అది వారి అంత గొప్ప సృష్టి రసం. వారి పైనుంచి కిందకి దిగటం, కింద స్థూలంగా ఈ మానవులకి వారి ఇది మనం తెలుసుకోవటం మన పునర్జన్మ చూడటం. రాసలేదని సందర్శించామా చూసామా అనేది రెండో విషయం. ఈ తత్వం తెలుసుకోవటం ఇచ్చే ఆనందమే గొప్పది. ఇంకా చెప్తానమ్మా, వారి రాసలీల ఎలా ఉంటుంది. రాస అంటే బ్రహ్మానందాన్ని వాడు చూపించడం, అది ఈ భూతలం మీద చూపించడం రాసలీల. ఇక్కడ యోగులు కూడా మరి అన్వయత్వం పొందుతున్నారుగా యోగంలో. అదంతా రాసలీల. నువ్వు ధ్యానం చేస్తావు కదా, చివరిగా నీకు వచ్చేదే రాసలీల. ఒక యోగి యోగంలో అంటే కలవటంలో వచ్చిన ఆనందమే రాసలీల. రాసలీల అంటే కృష్ణుడికి రాధకి పరిమితమైందని కాదు అమ్మా. ప్రతి మనిషిలో కూడా వచ్చేది, చివరికి వచ్చే ఆనందం ఏదైతుందో అదే వారి యొక్క రాసలీల. అర్థమైందా? అలా ఈ జీవిత సారవంతా పిండితే నీకు ఆఖరిగా వచ్చింది కూడా రాసలీల. ఈ సర్వం సృష్టి అంతా రాసలీల. ఇదంతా వారి యొక్క లీలా విన్యాసం. ఇదంతా మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు బృందావనంలో, అది గోలోకంలో వాళ్ళిద్దరూ మళ్ళీ శివశక్తులుగా బిందువుగా ఉండిపోతారు. అక్కడ ఈ వీళ్ళందరూ కూడా గోలోకంలో కూడా ఈ గోపికలు వీళ్ళందరూ కూడా గోలోకం చాలా గొప్ప ఉంటుంది. మధ్యలో అమ్మవారి మరి దీపం, అటువైపు మహా కైలాసం.
సో ఆ మూడు కూడా మళ్ళీ కృష్ణమయం తెలుసా. ఈ కృష్ణ రాధా వాళ్ళు మళ్ళీ శివ పార్వతుల యొక్క ప్రతిరూపాలు. దృష్టి ఉన్నంత వరకు ఈ మూడు కొండలు ఉంటాయి. శూన్యంలో ఒళ్ళు అయినప్పుడు ఇవన్నీ మాయమే. మళ్ళీ వచ్చినప్పుడు సృష్టిలో మళ్ళీ ఇవన్నీ వస్తాయి. అది అమ్మవారి యొక్క గొప్పతనం. ఈ యొక్క రాస నిపహ అంటే కృష్ణుడు అంటే రాధ నుంచి వచ్చిన వాడు అని అర్థం చేసుకోండి, పిండితార్థం. అంతేకాని కృష్ణుడికి ప్రత్యేకమైన అవతారం అనేది లేదు. ఆయన అవతరించాడు అంటే ఆ రాధ మనసు నుంచి అవతరిస్తాడు, కానీ ఎక్కడో ఆకాశాల నుంచి ఆయన ఆ అవతారం ఉండదు. అది అందుకే రాధాదేవిని అంటారు. నీకు కృష్ణుడు ఇప్పుడు కూడా మనకి దర్శనం ఇస్తున్నాడు అంటే అది రాధ కృప. గుర్తుంచుకోండి. అంతేగా, లేకపోతే కృష్ణుడికి అనిపించాడు. ఇప్పుడు గురువు గారికి భగవద్గీత రాయించాడు, అందులో చాలా విషయాలు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆయన కృష్ణుడు ఏం చెప్పాడు నేను చెప్తాను మీకు. కృష్ణుడు మీరు చదివిన భగవద్గీత కృష్ణుడు మళ్ళీ ఈ కలియుగానికి సంబంధించి నాలుగా రాశాడు. ఆ శ్లోకాన్ని ఉన్నట్టుగా కృష్ణుడే చెప్పాడు. దాని అర్థం మళ్ళీ చూద్దాము. అమ్మవారు మరి కృష్ణుడు వందే జగత్తు ఆ రాధాకృష్ణ యొక్క కృపాకటాక్షాలు పరిపిస్తే ఆ భగవద్గీత కూడా చెప్తాను. అందులో ఇంకా బహు విస్తారంగా నేను ఆ రాష్ట్రాల ఇంకా చాలా ఉంది. ఇప్పుడు నేను చెప్పింది కేవలం ఒక నీటి ఒట్టు. ఎందుకంటే ఇక్కడ సమయాభావం ఉంది. రాసము అంటే ఒక రకమైన లయాన్వితమైన లాస్యం అనబడే నృత్యము కృష్ణుడు చేసింది రాధ. శ్రీకృష్ణుడు గోపికల చేత రాస క్రీడలు రాసలీలలు చేయించాడని చెప్తూ ఉంటాడు. ఈ పదం ఈ లలితా సహస్రనామంలో ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పినంత శ్రీ విద్యంతా వారు చూపించారుగా రాసలీల రాస క్రీడల్లో. అదేందా ఇంకా ఉందమ్మా, అసలు చాలా ఉంది. ఇది పెద్ద నామం. ఎప్పుడైనా మళ్ళీ నాకు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి, గుర్తు చేయండి, నేను చెప్తాను. దాని వలన ఏమవుతుందంటే ఆ శరీర కదలికల వలన ఒక రకమైన సమాధి స్థితి కల్పిస్తాడు. అదే నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, రసం అంటే ఆనంద స్థితి. ఒక సమాధి స్థితి నీకు తెలియకుండా వచ్చేస్తుంది ఆ రాసలీల రాస క్రీడల్లో. ఆ స్థితి ఒక రకమైన ఆనందము వస్తుంది. ఆ ఆనందమే ఆ తల్లి యొక్క స్వరూపం. అదే రాధ. సో బండాసురుని రాజధాని శూన్యక నగరము. ఇక్కడ ఏమంటున్నాడు? బండాసురుడి యొక్క రాజధాని శూన్యక నగరము, అతని పుత్రులు మంత్రులు సైన్యాధిపతులు అనగా శరీరత్రయము. బండ అంటే మన శరీరం కదమ్మా. నేను వధిస్తేనే నీకు పైవన్నీ వచ్చేవి అని ఇప్పుడు పిండితార్థం చెప్తున్నాడు. ఈ బండాసురుడి యొక్క శూన్యక నగరం ఏమిటి? శూన్యక నగరము అంటే నువ్వు క్రియాయుగంలో శూన్యక అనేది చేస్తే ఆ నగరంలో నువ్వు ఉండాలి. అక్కడ ఉంటాడు వాడు, వాసనాత్రయంగా ఉంటాడు. సో శూన్యక పద్ధతుల్లో వీరందరినీ సంహరించాలి అని వాసనాత్రయంగా అహంత్రయంగా అసుర వృత్తులు సైన్యాధిపతులు మంత్రులు అనగా శరీరత్రయ వాసనాత్రయ అహంత్రయ అసుర వృత్తులు ఆ రూపాన మనలో ఉన్నవి. సో స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడు, లోకవాసన అహం వాసన రాగవాసన ఇవన్నీ కలిపి అహంత ఇదంత మమత రూపమున అసురత్రయము అంటారు. సో దీన్ని నువ్వు నిర్మూలిస్తేనే గాని స్థూల శరీరాన్ని సూక్ష్మంగా ఉన్న శరీరాన్ని కారణదేహ శూన్యకా పద్ధతిలో ఇప్పుడు 9వ తారీఖు సెకండ్ స్టెప్ చెప్తున్నాను కదా, శూన్యకం ఎలా చేయదు. దాని వలన ఇవి సంహరించబడతాయి. శ్యామల అనబడు అమ్మవారు ఎవరు చేస్తారని చూడండి, అమ్మవారి శక్తులు ఎలా ఉంటాయి. శ్యామల అనబడు మంత్రిని చేతను, మంత్రిణ్యంబ విరచిత అంటారు, మంత్రిని చేతను. వారాహి అనబడు యంత్ర రూప దండనాద చేతను. కుమారి అనబడు క్రియాశక్తి చేతను. కర్త అదే క్రియాశక్తి అంటే ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ యోగము ద్వారా ఈ క్రియాశక్తి ఎవరు? కుమారి కౌమారి
ఈ అమ్మవారు నీకు ఆ శూన్యక పద్ధతి, ఆ శూన్యకం నువ్వు చేస్తున్నప్పుడు సెకండ్ స్టెప్ లో ఏమిటి, కుంభకుము కూడా అయిపోయిన తర్వాత వచ్చేది శూన్యకం. ఆ శూన్యకాన్ని కూడా శూన్యకం చేయమని, అది కుమారి అమ్మవారు అనబడే ఈ అమ్మవారు చేతను వారందరూ నిహతులవుతారు. అమ్మవారి దగ్గర ఉన్న పరివార దేవతలలో కొందరు ఆయుధ దేవతలు. సో ఇక్కడ ఈ వారాహి అనబడి యంత్ర రూపం ఉన్న దండనాద చేతను, ఈ దండనాద అమ్మవారి ఏం చేస్తుంది, ఈ అసురత్రయాన్ని ఈ ముగ్గురు ఈ దేవతలు సంహరిస్తున్నారు. దండనాద, కుమారి, వారాహి, ఈ ముగ్గురు ఈ స్థూల భావనలు, సూక్ష్మ భావనలు, సూక్ష్మతర భావనలు, ఈ మూడు శరీరాలు భ్రాంతిని తొలగించేవాళ్ళు, సంహరించేవాళ్ళు అమ్మవారి పరివార దేవతల్లో వీళ్ళ ముగ్గురు ప్రధానులు సృష్టిలో. అమ్మా దశమహావిద్యల్లో కూడా ఈ మూడు శక్తులు చాలా గొప్పవి. ఇవన్నీ రహస్యాలు. సో వీళ్ళందరూ అప్పుడు ఈ ఈ ఈ ఇప్పుడు చెప్పానే సైన్యాధిపతులు, మంత్రులు, అలానే పుత్రులు, శరీరత్రయ, వాసనాత్రయ, అహంత్రయ, అసుర వృత్తి, ఇవన్నీ కూడా తొలగించేవాళ్ళు, సంహరించేవాళ్ళు ఈ ముగ్గురు. అమ్మవారి దగ్గర ఆమె పరివారంలో కొందరు దేవతలు కూడా ఆయుధ దేవతలు ఉంటారు, అందులో వీరు కూడా. సో ఇది కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యక అన్న నామంలోని రహస్యం. ఇంత ఉంది ఈ నామంలో. బండాసురని ఎలా వరించాలి అంటే దండనాథ, వారాహి, కౌమారి అనే అమ్మవార్లు ఈ శూన్యక నగరంలో నివసిస్తున్న ఈ బండు, వారి పుత్రులు, వారి మంత్రులు, ఈ వాసనాత్రయాలు, యోగా పరంగా వాసనాత్రయాలు ఇటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా సంపాదించేవారు, నిన్ను శుద్ధి చేసి శుద్ధాత్మగా పైకి పంపించేవారు. తత్వపరంగా, యోగా పరంగా ఇలా అర్థం చేసుకోవాలి. పురాణాల్లో దీన్ని వారు కథగా వారు అందులో నిహితం చేశారు, అంటే దాచారు. తత్వపరంగా రహస్యం. ఏదైనా కూడా చెడు ఉన్నది అన్నప్పుడు ముందు వెతకవలసినది బయట పురాణాలు కాదు, మనలో ఉన్న చెడుని వెతకండి. దాన్ని ఈ అమ్మవారి యొక్క నామాలతో సంహరించండి. గురువు ద్వారా ఇటువంటి క్రియాయోగ సంబంధించినవి. దీని ద్వారా ఈ వారాహి, కౌమారి, వీళ్ళు దండనాథ, శ్యామల, ఈ అమ్మవారు ఆయుధంతో ధరించి ఉంటారు కాబట్టి ఆ శక్తులు అక్కడ చాలా విజృంభణ ఇస్తాయి అన్నమాట, విజృంభిస్తాయి. అప్పుడు ఇవన్నీ తొలగిస్తాయి. అప్పుడు నీకు ముక్తి అనేది, పైకి అనేది వస్తుంది. అర్థమైందా? దండనాథ అంటే ఇక్కడికి ఈ నామం అయిందమ్మా. 82వ నామం అమ్మవారి దయతో ఇంకా ఉంది. నేను దగ్గర 60% చెప్పలేకపోయాను. నేను ఉదాహరణకి కృష్ణుడు, రాధా వాళ్ళ గురించి, బృందావనం గురించి, వీరి జీవితం అంతా కూడా శివపార్వతుల యొక్క జీవితమే. అర్థమైందా? మనకి మాయలో ఏంటంటే వారిని వేరుగా చూస్తున్నామే కానీ ఆ శక్తి అంతా ఒకటే. జంట అంటే రాధాకృష్ణుడితే. అర్థమైందా? సీతారాములు వీళ్ళందరూ కూడా కథల్లో ఉంటారు. ఆయనము, రామాయణము వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు, పైకి అవతారంగా మిగిలిపోయిన వాళ్ళు. కానీ రాధాకృష్ణుడు ప్రేమమయం. ప్రేమ అంటే ఏంటంటేనమ్మా, ఒకరికి ఉద్భవించిన ప్రేమ కాదు, సృష్టిలో ఉన్న అమ్మవారి ప్రేమ. చెప్పాను కదా ఆ ప్రేమ. అందుకే ప్రేమ ఎప్పుడూ చావదు అంటారు. సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది ఆ ప్రేమ. శ్రీమాత ప్రేమ ఎప్పుడు ఉండదు కదా. నీకు అన్నం ఊరి పెడతాడు ఆవిడ. నిన్ను ఎవరు నీకు బట్ట, ఉండటానికి ఇల్లు, ఈ భూమి ఇచ్చింది కదా, అవునా? సో ఆ ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతము, అజరామరం. సృష్టి ఉన్నంత వరకు ఎప్పుడు ఏ సృష్టి జరిగినా కూడా ప్రేమయే దానికి పునాది. పునాది లేకుండా ఈ శ్రీచక్రం లేదు. ఈ శ్రీచక్రానికి పునాది శ్రీమాత.
ఆ శ్రీమాత యొక్క అరుణాం కరుణాతరంగితాక్షి అన్నది. ఇది మర్చిపోవద్దు. మీరు మన గురు పరంపరలో అంత ప్రేమ అంటే అది. అందుకే వారు జంటలకే జంట, అన్ని జంటలకే అతీతం వాడు. ఎవరితో మ్యాచ్ లెస్, ఎవరితో కూడా పోల్చబడిన రాధాకృష్ణుడు కారు వాడు. నువ్వు అభిమానంగా ఒకరిని అంటావేమో, అబ్బా వారి ప్రేమ రాధాకృష్ణులా ఉంటుందని నువ్వు అంటావు, కానీ అది దరిదాపుల్లో ఉండదు ఆ ప్రేమ. రాధ నుంచి వచ్చిన వాడు కృష్ణుడు. కృష్ణతత్వం తెలియాలి అంటే రాధతత్వం తెలిసి ఉండాలి నీకు. లేదు అంటే కృష్ణుడు ఎప్పుడూ మాయా లీలా విన్యాసం చేస్తూనే ఉంటాడు, గాబురుమూతలు ఆడుతూనే ఉంటాడు. అందినట్టే అందుతాడు, మళ్ళీ కనిపించడు. తెలిసినట్టే ఉంటుంది, తెలియనట్టు చేసేస్తాడు. సో రాధమ్మ వారి పాదాలు పట్టుకుంటే కానీ కృష్ణుడు నీకు లొంగడు అని. అందుకే యశోద వాళ్ళ అమ్మ కూడా కృష్ణుడిని ఎలా బంధించి, కృష్ణుడిని బంధిస్తావా? అందుకే అమ్మ రూపంలో వెళ్ళి ఆ భావంలోనే ఉండిపోయింది. ఆ ప్రేమలో అల్లరి చేస్తున్నా, నేను భరించలేకపోతున్నా, నిన్ను లోపలికి కట్టేస్తాను కృష్ణ అని తాడుతో, చిన్న తాడు, బుజ్జి తాడుతో కట్టేస్తాను, లొంగిపోయాడు. ఆ ప్రేమ స్వరూపమే రాధ. కట్టే ఆయన్నే అంటే కట్టేసి ఇక ఆయన డోర్ కోసం వచ్చింది. సో రాధ ఏం తలుచుకుంటే కృష్ణుడు కదలికలు అలా ఉంటాయి. అంతేగాని కృష్ణుడి కంటూ ప్రత్యేకమైన కదలికలు కాదు. ప్రేమ పుట్టాలి అన్నా కూడా ఆయనలో ఆమె అనుగ్రహం ఉంటేనే ఈయనలో ప్రేమ పుడుతుంది. అంత శక్తివంతుడు ఆమె. రాధాకృష్ణుడు అంటే ఏదో అనుకుంటున్నారు ఆషామాషం. నేను చెప్తాను చూడండి, భగవద్గీత శాశ్వతంగా చెప్తాను. అసలు కృష్ణ తర్వాత భగవద్గీత చెప్తాను. ఆ భగవద్గీతలో మళ్ళీ రస అనేది కూడా కృష్ణతత్వం, రాధాతత్వమే చెప్తాను. ఆఖరిగా ఆయన ఏం చెప్పారు ఆఖరి శ్లోకంలో చూపిస్తాను. కృష్ణుడు అంటే ఏంటి, రాధ అంటే